అరటి తోట కింద ఒక చిన్న పొద దగ్గర ఓ చీమ సముదాయం ఉండేది. ఈ సముదాయంలో ఉన్న అన్ని చీమలు శ్రమిస్తాయి, భవిష్యత్తును ముందుగానే ఊహించి తమ కోసం తిండి సేకరిస్తాయి. అయితే ఈ సముదాయంలోని ఒక చిన్న చీమ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండేది. ఆ చీమ పేరు సుమతి. సుమతికి తను దాచుకున్న తిండి ఎవరికీ పంచడం ఇష్టం ఉండదు. నేను సంపాదించాను, నా కోసం మాత్రమే అనే ఆలోచన ఆమెకి గట్టిగా బలపడిపోయింది. వేసవి కాలంలో అన్ని చీమలు కలిసి పనిచేసి ధాన్యం గింజలు, ఆహారం పోగుచేసుకునే పనిలో ఉండేవి. కాని సుమతి మాత్రం ఇతరుల కంటే ఎక్కువగా సేకరించి ఎవరితోనూ పంచుకోకుండా దాచుకునేది. ఇలా చేస్తే చలికాలంలో ఎవరికీ సహాయం చేయాల్సిన అవసరం రాదు అని తాను అనుకుంటూ ఉండేది. ఒకరోజు పొద దగ్గర మిడత కూర్చొని తన పాటలు పాడుతుంటే చీమ తన గింజల పొట్టను తన పొదిగదిలో దాచుతూ ఉంది. హే సుమతి, నువ్వు ఎందుకు అంతా దాచేస్తున్నావు? కొంత తింటూ ఆనందించవచ్చు కదా అని మిడత అడిగింది. నేను వృధా ఖర్చు చేయను, నాకోసం నేను దాచుకుంటా, నువ్వు మాత్రం ఎప్పుడూ పాటలు పాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు అని సుమతి గట్టిగా సమాధానం చెప్పింది. చలికాలంలో ఏదో ఒకటి దొరికిపోతుంది, జీవితాన్ని ఆస్వాదించాలి సుమతి అని చెప్పి వెళ్ళిపోయింది. సుమతి మాత్రం తన పని చేసుకుంటూ తన ఆహారం దాచుకోవడం కొనసాగించింది. ఆ అడవిలో మరో ముగ్గురు మిత్రులు ఉండేవారు, చిలుక, గద్ద, పావురం. చిలుక చాలా తెలివైనది, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉంటుంది. గద్ద ఓపికగా, కష్టపడే స్వభావం కలిగిన పక్షి. పావురం చాలా దయగలది, అందరికీ సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటుంది. వారు తరచూ కలిసి ఉండేవారు, కలిసి ఆడుకునేవారు. కాని సుమతి ఎప్పుడూ వాళ్లతో చేరే ప్రయత్నం చేయదు. ఒకరోజు మిత్రులు కలిసి అడవిలో నడుచుకుంటూ ఉండగా సుమతి తన గూళ్ళో ఆహారం దాచడం చూశారు. సుమతి, ఏం చేస్తున్నావు అని గద్ద అడిగింది. నా భవిష్యత్తు కోసం తిండి పోగు చేస్తున్నాను, మీకు కూడా చలికాలం వస్తుంది, మీరు ఏమి చేస్తారు? అదేంటి, భవిష్యత్తుపై ఆంతర్యంగా ఆలోచించకపోతే నీవల్లే కాదు, మేమందరం బ్రతికే ఉండలేం అని చిలుక సూచించింది. నేను ఎవరినీ నమ్మను, ఎవరికీ నా దగ్గర ఉన్నదాన్ని ఇవ్వను అని సుమతి గట్టిగా చెప్పింది. వేసవి అయిపోయి చలికాలం వచ్చింది. తిండి పదార్థాలు దొరకడం కష్టమైంది. చెట్లు ఆకులు వదిలేశాయి. చిన్న పురుగులు, గింజలు దొరకడం కష్టం. ఈ సమయంలో సుమతి మాత్రం తన గదిలో రహస్యంగా దాచుకున్న తిండిని తింటూ ఉంది. నా శ్రమతో దాచుకున్న ఆహారం నేనే ఆనందంగా తింటా అని తనతో తానే అనుకుంది. కాని ఒకరోజు మిత్రులందరూ పాశుపతి సరస్సు దగ్గర కలిశారు. మనందరికీ తిండి పదార్థాలు దొరకడం కష్టం, మనం ఏదైనా చేయాలి. ఒక విందు ఏర్పాటు చేద్దాం, అందరం ఏమైనా తిని పంచుకుంటే కొంత సమయానికైనా ఆకలి తీరుతుంది. నిజమే, కాని తిండి ఎక్కడి నుంచి తేవాలి అని చిలుక ఆలోచించింది. ఆ సమయంలో మిడత తను సుమతి దగ్గర చూసినదాన్ని గుర్తుకు తెచ్చుకుంది. సుమతి దగ్గర చాలా ఆహారం ఉంది, ఆమె ఎవరితోనూ పంచుకోదు, కాని మనం వేడుకుంటే బహుశా. అందరూ ఒకసారి ఆలోచించారు. వాళ్లు సుమతి దగ్గరకి వెళ్లి ఆమెను సహాయం చేయమని అడిగారు. సుమతి, చలికాలం కష్టంగా మారింది, మేమందరం ఆకలితో ఉన్నాం, నీ దగ్గర భద్రపరచుకున్న ఆహారంలో కొంత మాతో పంచుకుంటావా? నేను పని చేసి సంపాదించుకున్నాను, మీకు ఎందుకు ఇవ్వాలి? సహాయం చేయడం ఒక మంచి గుణం సుమతి, మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండలేం. ఇది నా తిండి, మీరు మీ సమస్యలను మీరు పరిష్కరించుకోండి. అందరూ బాధపడిపోయి వెళ్లిపోయారు. సుమతి ఎవరితోనూ తిండి పంచుకోకపోవడంతో మిత్రులు నిరాశతో వెనుదిరిగారు. ఆ సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘాలు గట్టిగా కమ్ముకున్నాయి. ఒకరోజు రాత్రి ఒక భారీ వర్షం వచ్చింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఏం జరుగుతుందో అని భయంతో సుమతి తన పొదిగదిలోకి దూకింది. అయితే ఊహించని విధంగా గాలులు బలంగా వీయడంతో ఆమె పొదిగది ఊడిపోయింది. నీరు లోపలికి వచ్చేసింది. చెరిపిపోకుండా తినేందుకు దాచుకున్న అన్నీ గింజలు వర్షంలో తడిచిపోయాయి. కొన్ని గింజలు నీటిలో కలిసిపోయాయి, కొన్ని ఒడిసిపోయాయి.
సుమతి ఏం చేయాలో తెలియక భయంతో వణికింది. నా తిండి పోయింది. ఇక నేను ఏం తినాలి? ఇంతకాలం తన దగ్గర తిండి ఉందనే ధీమాతో ఉన్న సుమతి ఒక్కసారిగా ఏమీ లేకుండా పోయింది. సుమతి ఆకలితో, చలితో వణుకుతూ ఉండిపోయింది. బయట వర్షం ఆగినా నేల మొత్తం చల్లబడిపోయింది. ఇక తాను ఏం చేయాలో తెలియక తన మిత్రుల దగ్గరకు వెళ్ళింది. మిగిలినవాళ్లు గద్దగూడు దగ్గర కూడబలుక్కున్నారు. సుమతి తలదించుకుని మెల్లగా అడిగింది. నా తిండి మొత్తం పోయిపోయింది. నేను నీ దగ్గర ఉండవచ్చా? గద్ద, చిలుక, పావురం ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. వారు ముందే ఊహించారు ఈరోజు ఎప్పుడో రానుందని. కాని నువ్వు మాతో తిండి పంచుకోలేదు కదా, ఇప్పుడు నీకు సహాయం చేయాలా? నేను తప్పు చేశాను. ఎవరితోనూ పంచుకోకూడదనుకున్నాను. కాని ఇప్పుడు తెలిసింది, ఒంటరిగా ఉండడం కంటే కలిసి ఉండడం చాలా మంచిది. సరే, రా, నీకు తిండి ఇస్తాం. స్నేహితులంతా కలిసి సుమతికి తిండి ఇచ్చారు. ఆమెకు తొలిసారి నిజమైన స్నేహం విలువ అర్థమైంది. మరుసటి రోజు వాతావరణం కాస్త మంచిగా మారింది. కాని ఇప్పటికీ చలికాలమే. సుమతి ఈసారి తన మిత్రులకు పూర్తిగా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. నేను ఇకపై ఎవరితోనూ తిండి పంచుకోవడానికి సంకోచించను అని తాను నిశ్చయించుకుంది. ఆ రోజు నుంచి సుమతి దాచే తిండిని తన కోసం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు తన మిత్రులకు కూడా పంచుకోవాలని అంగీకరించింది. మిగతా మిత్రులు కూడా ఆమెను అంగీకరించి సంతోషపడ్డారు. సుమతి ఇప్పుడొక నిజమైన మంచి స్నేహితురాలిగా మారిపోయింది. స్నేహం అంటే దాచుకోవడం కాదు, పంచుకోవడం అని ఆమె చివరికి గ్రహించింది.